ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం సంఖ్యాకాండము 7వ అధ్యాయము. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము. అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును. నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు. ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తు గల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను 1 పొట్టేలును 1 ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలును 1 ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఎలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలును 1 ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను
70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును, షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును, గాదీలకు ప్రధానుడునైన ఎలీయాసాప. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాప అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును, ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీషామ. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామ అర్పణము. 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును, మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. 9వ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును, బెన్యామీనీయులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 షెకెలుల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును, దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు.
అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును, ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు, నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు 120 తులములది. దహనబలి పశువులన్నీయు 12 కోడెలు, పొట్టేళ్లు 12, ఏడాదివైన గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను, పాపపరిహారార్థమైన మేకపిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని గలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషీ పని గలది. యెహోవా కనుపర్చిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసిందేమనగా, వారి మీద పాపపరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకుని, తమ బట్టలు ఉదుకుకొని
పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను, దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్లవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఎలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశములో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకుని తమ బట్టలు ఉతుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చి 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు. నేను శీఘ్రముగా అక్కడికి వెళ్లిపోవచ్చున్నాను గనక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను.
పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములను అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలవబడియున్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమియూ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన ఎడల మరణమునకు వెనుకతీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరం కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరయునకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏమనగా, ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక్క ఖైదీయున్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనిషినినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపినవారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు అతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమీయు తోచక యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించవరకు నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞయియ్యగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయూ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించియున్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను.
అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందునకు నేను ధన్యుడనని ఎనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించున్నట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరేలాగు ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని. యెరూషలేములో నేనెలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడనుగాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా, ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగయ్యుండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పరాజా,
తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజోచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడనుగ్రహించును గాక అనెను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని, అతని ఎడల అతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. కీర్తనల గ్రంథం 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీద ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడవైయుంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.